హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ గంధర్వుడి శాపాలు, బేతాళ కథ. చిత్రవర్ణుడు అనే గంధర్వుడు భూలోక సౌందర్యం గురించి కొందరు గంధర్వులు చెప్పుకుంటూ ఉండగా విని స్వయంగా చూడదలచి భూలోకానికి బయలుదేరాడు. ఆకాశయానం చేస్తూ భూలోకానికేసి వస్తున్న చిత్రవర్ణుడికి ఒకచోట అందమైన ఉద్యానవనం కనిపించింది. అతడు ఆ ఉద్యానవనంలోని ఒక పొదరింటి పక్కన దిగాడు. చిత్రవర్ణుడు ఉద్యానవన సౌందర్యం చూసి ముగ్ధుడైపోయి చుట్టూ కలిగి చూస్తూ ఉన్నంతలో ఒకచోట కొందరు యువతుల మధ్య ఒక అద్భుత సౌందర్య రాశి కంటపడింది. అంతటి సౌందర్యవతిని అతడు గంధర్వలోకంలో కూడా ఎప్పుడు చూసి ఉండలేదు. చిత్రవర్ణుడు ఆ యువతలకేసి నడిచాడు. అతన్ని చూస్తూనే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అతడు వాళ్ళ మధ్య ఉన్న సౌందర్యవతికేసి చూస్తూ, సుందరి, నేను చిత్రవర్ణుడనే గంధర్వుణ్ణి. నీ వంటి సౌందర్య రాశిని మా గంధర్వలోకంలో కూడా నేను ఇంతకు ముందన్నడూ చూడలేదు. ఎవరు నీవు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు అక్కడ ఉన్న యువతుల్లో ఒక ఆమె, ఈమె శరత్చంద్రికా రాజ్యపు యువరాణి నలందాదేవి అని జవాబిచ్చింది. అలాగా, మీ యువరాణిని మా గంధర్వలోకానికి తీసుకుని వెళతాను అంటూ చిత్రవర్ణుడు యువరాణి చేయి పట్టుకున్నాడు. వెంటనే యువరాణి భీతితో పెద్దగా కేక వేసింది. ఒక భటుడు అక్కడికి పరుగున వచ్చి గంధర్వుడిపై కత్తి దూశాడు. అది చూసి చిత్రవర్ణుడు ఫక్కున నవ్వి, పాపం, నేనెవరో తెలియక కత్తి దూసి ఉంటావు అవునా అని అడిగాడు. నేను యువరాణి రక్షణకు నియమించబడ్డ భటుణ్ణి. హద్దు మీరి ఆమె చేయి పట్టుకున్నా నీవెవరివైనా సరే తప్పక బంధించి తీరుతాను అన్నాడు భటుడు కోపంగా. ఆ జవాబుకు చిత్రవర్ణుడు ఉగ్రుడైపోయి, ఓరి నరాధమా, నేను అద్భుతమైన శక్తులు గల గంధర్వుణ్ణి. నా మీద కత్తి దూసిన నిన్ను శిక్షించక వదలను. నువ్వు చేతులు లేని అవిటివాడిగా అవ్వాలి అని శపించాడు. అయితే చిత్రవర్ణుడి శాపం భటుడిని ఏమీ చేయలేకపోయింది. భటుడు పట్టరాని కోపంతో కత్తిని పైకెత్తి చిత్రవర్ణుడి కంఠం మీద కొట్టబోయాడు. కానీ చిత్రవర్ణుడు యువరాణి చేయి వదిలేసి మెరుపులా మాయమైపోయాడు. తన శాపం ఒక సామాన్య భటుడిని ఏమీ చేయలేకపోవడం చిత్రవర్ణుడికి చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ తర్వాత చిత్రవర్ణుడు కొంత దూరం ప్రయాణించి చీకటి పడే వేళకు ఒక అరణ్యాన్ని చేరాడు. అతడు అక్కడ కొద్ది దూరం నడిచేసరికి ఒక కొండ గుహలో నుంచి వెలుగు రావడం కంటబడింది. ఆ వెలుగుకు కారణం ఏమిటా అని చిత్రవర్ణుడు గుహ ముందుకు పోగా గుహ మధ్య వేలాడ కట్టుబడి ఉన్న ఒక మణి కనిపించింది. అంత గొప్ప కాంతులను వెదజల్లే మణిని చిత్రవర్ణుడు ఇంతవరకు చూసి ఉండలేదు. ఆ మణిని తన లోకానికి తీసుకుపోయి గంధర్వరాజుకు కానుకగా ఇవ్వాలనుకుంటూ అతడు గుహ లోపలికి పోబోయాడు. అయితే అంతలో వెనక నుంచి, ఎవడ్రా వాడు అన్న భీకరమైన కంఠస్వరం వినిపించింది. చిత్రవర్ణుడు వెనుతిరిగి చూశాడు. అతడికి ఒక భీకరాకారుడైన రాక్షసుడు కనిపించాడు. వాడు చిత్రవర్ణుడికేసి గుడ్లురుముతూ, ఏం పని మీద నా గుహలోకి వెళ్ళబోయావు అని అడిగాడు. చిత్రవర్ణుడు ఏమాత్రం తొట్రుపడకుండా, అద్భుతమైన అంత వెలుగునిచ్చేమని నాకు బాగా నచ్చింది, దాన్ని తీసుకునేందుకు వెళ్ళబోయాను అన్నాడు. పరుల సొమ్ము దోచుకో చూసే నీలాంటి గజ దొంగను ప్రాణాలతో వదలను. నిన్నిప్పుడే పట్టి నమిలి మింగబోతున్నాను అంటూ రాక్షసుడు చిత్రవర్ణుడికేసి 2 అడుగులు వేశాడు. చిత్రవర్ణుడు బిగ్గరగా నవ్వి, ఓరి రాక్షసాధమా, నేను అద్భుత శక్తులు గల గంధర్వుణ్ణి. నన్ను నీవేమీ చేయలేవు. నేను కావాలనుకుంటే నిన్ను శవప్రాయుణ్ణి చేయగలను. ప్రాణాలతో ఉండదలిస్తే తక్షణం ఆ మణిని నీ చేతులతో స్వయంగా తెచ్చి ఇచ్చి క్షమాపణ కోరుకో అన్నాడు. ఆ మాటలకు రాక్షసుడు పెద్దగా హుంకరించి, ఒరేయ్, దంపాలు పలుకకు, ఇప్పుడే నిన్ను నా గుప్పెట పట్టి నీ ఎముకలను చూర్ణం చేస్తాను అంటూ చిత్రవర్ణుడి మీదకి వచ్చాడు. చిత్రవర్ణుడు రాక్షసుడికి అందకుండా చప్పున గాలిలోకి లేచి, ఒరేయ్, నువ్వు ప్రాణం ఉండి కదలలేని బొమ్మగా మారిపో అని శపించాడు. కానీ ఆ శాపం కూడా రాక్షసుడిని ఏమీ చేయలేకపోయింది. దానితో చిత్రవర్ణుడు మరింతగా ఆశ్చర్యపోయి, బహుశా తన శాపం భూలోకవాసులకు ఎలాంటి హాని చేయదేమో అనుకున్నాడు. ఆ అరణ్యంలో మరికొంత దూరం వెళ్ళేసరికి చిత్రవర్ణుడికి ఒక ముసలివాడు దాహంతో అలమటిస్తూ కనిపించాడు. ఆ సమయంలో ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని చిత్రవర్ణుడు చాలా వెతికాడు. కానీ ఎక్కడా నీరు దొరకలేదు. ఆ సమయంలో చిత్రవర్ణుడికి ఒక చెట్టు కింద తపస్సు చేసుకుంటున్న ముని కంటపడ్డాడు. చిత్రవర్ణుడు ఆయన దగ్గరకు పోయి చేతులు జోడించి నమస్కరించి, స్వామి,
ఈ సమీపంలో ఒక ముసలివాడు దాహంతో గొంతు ఎండి బాధపడుతున్నాడు. తమ కమండలంలోని జలం కొద్దిగా ఇవ్వగలరా అని అడిగాడు. ముని కళ్ళు తెరుస్తూనే చిత్రవర్ణుడి కేసి కోపంగా చూస్తూ, ఓరి దురహంకారి, తపోధ్యానంలో ఉన్న నన్ను పలకరించి తపోభంగం కలిగిస్తావా? నీకు తగిన శాస్తి చేస్తాను అని కమండలంలోని జలాన్ని దోసిట పోసుకున్నాడు. చిత్రవర్ణుడు వినయంగా, స్వామి ఆగ్రహించకండి, దప్పికతో ఉన్న ఒక ముసలివాడి కోసం మీకు ధ్యానభంగం చేయవలసి వచ్చింది అన్నాడు. కారణం ఏదైనా కానీ నీ తప్పుకు శిక్ష తప్పదు అని ముని కమండల జలాన్ని చిత్రవర్ణుడి మీదకి చల్లుతూ, నువ్వు మూగవాడివైపోదువుగాక అని శపించాడు. ముని శాపం చిత్రవర్ణుడికి ఎలాంటి హాని కలిగించలేదు. చిత్రవర్ణుడు ముని అహంకారానికి కోపగించి కుడి చేతిని గాలిలో తిప్పుతూ, నువ్వు బండరాయివైపోతావు అని శపించాడు. ఆ మరుక్షణం ముని బండరాయిగా మారిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మహాశక్తి సంపన్నులైన గంధర్వుల జాతికి చెందిన చిత్రవర్ణుడి శాపాలు ఒక సామాన్య భట్టుడి మీద, రాక్షసుడి మీద పనిచేయలేదు. కానీ తపస్సు చేసుకునే ఒక ముని అతడి శాపానికి గురి అయ్యాడు. ఆ భట్టుడు, రాక్షసుడు ఏమైనా అద్భుత శక్తులు కలవాళ్ళ? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, చిత్రవర్ణుడు సహజంగా తనకున్న మహత్తరమైన శక్తులను అతి హీనంగా తన స్వార్థానికే ఉపయోగించదలిచాడు. అతడు రాజకుమార్తెను చెరబట్టబోవడమే కాక తన విధి నిర్వహణలో ఆమె రక్షణకై వచ్చిన భటుని కూడా శపించాడు. ఆ కారణం వల్లనే అతడి శాపం విఫలమైంది. అదేవిధంగా రాక్షసుడిదైన దివ్యమణిని తస్కరించబోయి దాని యజమానిని ఘోరంగా శపించాడు. ఇది అధర్మ కార్యం గనుక చిత్రవర్ణుడి శాపం రాక్షసుడికి ఎలాంటి హాని చేయలేకపోయింది. ఇకపోతే ముని విషయంలో గంధర్వుడి శాపం ఫలించడానికి కారణం అతడిలోని దయాగుణం, ముని యొక్క అహంకారం, అధర్మ ప్రవృత్తి. అంతేకాని భట్టుడికి, రాక్షసుడికి అద్భుత శక్తులు ఉండటం మాత్రం కానే కాదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.